ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారి జగజ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఇక జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె ఇంట్లో సుమారు 64 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 4 కిలోల బంగారం కూడా తనిఖీల్లో పట్టుబడింది. కాగా హైదరాబాద్లోని మసబ్ ట్యాంక్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో జ్యోతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జ్యోతి వద్ద భారీ మొత్తంలో బంగారం దొరకడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. నేడు అక్రమాస్తుల కేసులో జ్యోతిని కోర్టులో హాజరుపరచబోతున్నారు ఏసీబీ అధికారులు. ఇక సోదాల సమయంలో అస్వస్థతకు గురైన అధికారిని జ్యోతి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం విశేషం. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారి జగజ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె ఇంట్లో సుమారు 64 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. దాదాపు 4 కిలోల బంగారాన్ని కూడా తనిఖీల్లో పట్టుబడినట్లుగా పేర్కొన్నారు. కాగా హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో జ్యోతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జ్యోతి వద్దన భారీ మొత్తంలో బంగారం దొరకడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. నేడు అక్రమాస్తుల కేసులో జ్యోతిని కోర్టులో హాజరుపరచబోతున్నారు ఏసీబీ అధికారులు. ఇక సోదాల సమయంలో అస్వస్థతకు గురైన అధికారిని జ్యోతి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి పై అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు కోర్టులో జ్యోతిని అయితే హాజరుపరచబోతున్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతం ఏదైతే మసబ్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జగజ్యోతి ఎట్టకేలకు తన బండారం అయితే బయటపడింది. నిజామాబాద్లో పనిచేస్తున్న ఒక కాంట్రాక్టర్ నిజామాబాద్లో ఒక భవనాన్ని మరియు హైదరాబాద్లోని ఒక భవనాన్ని నిర్మిస్తున్న సందర్భంగా దాంట్లో ఉన్న 42 లక్షల నగదును అమౌంట్ను రిలీజ్ చేసేది క్లియరెన్స్ సర్టిఫికేట్కి సంబంధించిన వివరాల కోసం సర్టిఫికేట్ని తీసుకోవడానికి జగజ్యోతిని అడగగా దాదాపుగా 2% అంటే 42 లక్షల్లో 2% 84,000 రూపాయలు తను డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన కాంట్రాక్టర్ అయితే ఏసీబీ అధికారులని ఆశ్రయించి పకడ్బందీగా, ఎందుకంటే పక్కా సమాచారంతో డబ్బులు ఇచ్చే సమయంలో రైట్ హ్యాండ్ మాత్రం జగజ్యోతి 84,000 లంచం తీసుకున్న సమయంలో ఏసీబీ అధికారులు అయితే దొరకబెట్టారు. అనంతరం తన నివాసంలో మైదీపట్నం వెంకట సాయి అపార్ట్మెంట్లో తన నివసిస్తున్న సందర్భంగా అక్కడికి వెళ్ళి కూడా రైడ్స్ చేయగా దాదాపుగా అక్కడ 84 లక్షలకు పైగా నగదును మరియు 4 కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని హైదరాబాద్లో కావచ్చు, మిగతా తెలంగాణలో కొన్ని అపార్ట్మెంట్లు, ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ని కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. దాదాపుగా దీని విలువ 18 కోట్లకు పైగా ఉంటున్నట్లు ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఇదే అంశం పైన, ఎందుకంటే రైట్ హ్యాండెడ్ దొరికిన తర్వాత తను నంగనచ్చి ఏడుపు కూడా ఏడిచి నాకు ఎలాంటి సంబంధం లేదు అనుకుంటా కూడా కొంత అక్కడ ఒక హైడ్రామాని అయితే క్రియేట్ చేసిన జగజ్యోతి అనంతరం ఏసీబీ అధికారులు తనిఖీ అనంతరం మాత్రం తను అరెస్ట్ చేసే సమయంలో నాకు గుండె ఛాతి నొప్పి లేస్తుంది అన్న సందర్భంలో ఏసీబీ అధికారులు మరి పోలీసులు తనని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి అక్కడ తనకు కావాల్సిన ఏదైతే టెస్ట్లకు కూడా నిర్వహించిన తర్వాత టెస్ట్లో కూడా నార్మల్ రాగా ఈరోజు తనని మన నాంపల్లి కోర్టులో మాత్రం హాజరుపరచనున్నారు. మధు, థ్యాంక్ యూ క్రాంతి.